హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ కాదు, ఆరా స్కానర్ ఇన్వెంట్ చేసిన మన డాక్టర్ మన్నెం మూర్తి గారు మనతో ఉన్నారు. హిత సైంటిస్ట్ అండ్ వాళ్ళ డాటర్ గీతా గారు కూడా మనతో ఉన్నారు. అండ్ ఈ ఆరా స్కానర్ దేనికి యూజ్ అవుతుంది అండ్ ఆరా స్కానర్ వల్ల పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ కూడా తెలుసుకోవచ్చట. అసలు దీని వెనకాల ఉన్న రహస్యాలు ఏంటిది అండ్ దానివల్ల మనం లైఫ్లో ఎలాంటి మంచి లీడ్స్ని పొందగలుగుతామో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, డాక్టర్ మన్నమూర్తి సైంటిస్ట్ కొట్టంగానే గూగుల్లో ఎన్నో పిక్చర్స్ వచ్చాయి. అసలు మీరు కలవని మినిస్టర్స్ లేరు, మీకు చాలామందికి మీరు హెల్ప్ చేయడం జరిగింది, చాలా చూశాను. బట్ మీరు ఇవాళ రేపు కొంత చిన్న దానికి కూడా పబ్లిసిటీ చేసుకుంటుంటారు. బట్ మీరు ఒక సైంటిస్ట్ అయి ఉండి పబ్లిసిటీకి దూరంగా ఉండి సింప్లిసిటీకి దగ్గరగా ఎందుకున్నారు? ఎందుకంటే ఈ స్కానర్ ఉంది చూడండి. ఓకే, ఇది ప్రపంచంలో ఏ విషయాన్నైనా చెప్తుంది. ఓకే, ఏ విషయం చిన్న రహస్యం నుంచి పెద్ద రహస్యాలు ఛేదించగలరు. ఇది పబ్లిక్ ఉపయోగపడకపోతే మనకెందుకు? ఒక నిమిషంలో నీ హెల్త్ చెప్పచ్చు. ఒక నిమిషంలో ఈ అగ్రికల్చర్లో ఏ పెస్ట్ వచ్చింది, ఏ పురుగు తినేస్తుంది, ఇది పాడైపోతుంది అని చెప్పచ్చు. అదే నిమిషంలో ఎవడు దొంగతనం చేశాడు, ఎలా దొంగతనం చేశాడు అది కూడా చెప్తుంది. ఇన్ని సబ్జెక్టులు ఉన్నప్పుడు దీన్ని కవర్ చేయడమే జీవితం అంతా పట్టేస్తుంది. ఓకే, ఆ విషయంలో మీకు పర్టికులర్గా ఏ సబ్జెక్ట్ కావాలో దాని గురించి అడగనే చెప్తాను. అంటే మాకు రీసెర్చ్ ఎక్కువ, ఎందుకంటే ఎన్ని ఫీల్డ్స్లో ఇది ఆపరేట్ చేసేదంటే మన వేద విధిలో నిక్షిప్తమైన విశ్వశక్తి ఏంటి, మనం పూజా పురస్కారాలు ఎందుకు చెప్పారు, ఇవన్నీ మేము క్వాంటిఫై ఎనర్జీ రూపంలో చూపించి దాని మీద వర్క్ చేస్తాం జరిగింది. అగ్రికల్చర్లో వర్క్ చేస్తాం జరిగింది. ఫోరెన్సిక్ సైన్స్ అంటే మాకు టైం ఉండేది కాదు పబ్లిసిటీకి. అంతమంది స్టూడెంట్స్ వచ్చేవారు, పైగా ఎంతోమంది తీసుకెళ్ళేవారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళేవారు. సో పబ్లిసిటీ కన్నా మేము ఈ సబ్జెక్టు స్టూడెంట్స్ ద్వారా ఇంకా దూరం వరకు వెళ్ళొచ్చని కాన్సెప్ట్ తెచ్చుకున్నారు. మీడియాలోకి మేము ఎక్కువ ఫోకస్ చేయకుండా డైరెక్ట్ స్టూడెంట్స్కి ఎక్కువ హెల్ప్ చేస్తాం జరిగిందండి. వాళ్ళు ఇంకా ముందుకు ప్రచారం చేస్తారని ఒక మనిషికి తెలిసి కన్నా 100 మనిషికి తెలిస్తే వాళ్ళు ఇంకో 100 మందిని హెల్ప్ చేస్తారని ఇంకా అంత పబ్లిసిటీ చేంజ్ అంటే మీడియా ద్వారా మేము వెళ్ళలేదు. ఓకే, ఇంకోటి సార్, మీరు ఒక మంచి ఉద్యోగం వదిలేసుకొని ఏదో రీసెర్చ్ చేయాలన్న ఉద్దేశంతో మీరు జాబ్నే వదిలేసి రీసెర్చ్ వైపు వచ్చారు. ఎందుకంట రీసెర్చ్ అనే మైండ్ మీకు ఎందుకు వచ్చింది? అంటే చాలా వరకు ఇప్పట్లో ఏంటంటే ఎంత పెద్ద చదువు చదివినా కూడా జాబ్ వచ్చింది, అమ్మాయి నెలకి ఇంత శాలరీ వస్తుందని ఉంటారు. మీరెందుకు జాబ్ వదిలేసి మరి రీసెర్చ్ వైపు వచ్చారు? నేను హై స్కూల్లో ఉండేటప్పుడే ఏయో పరికరాలు చేసామండి. అచ్చా, మా సైన్స్ టీచర్ అన్నాడు, ఒరే నువ్వు ఎన్న పిచ్చి ప్రెస్లు వేస్తున్నావు, రోజు నన్ను చిరాకు పెడుతున్నావు, నువ్వు పిచ్చోడు అన్న అవుతావు లేదా పెద్ద సైంటిస్ట్ అన్న అవుతావు అని, నువ్వు ఆర్కిమెడిస్ లేదా న్యూటన్ అవుతాను. ఆ రోజు నుంచి నా పేరు న్యూటనే కాలేజీలో స్కూల్లో. అక్కడి నుంచి అది పాతుకుపోయింది వేళ్లతో. అంటే నేను సైంటిస్ట్గానే బయటపడాలి. ఓకే, దాని మీద ఆ వేళ్ళు పాతుకుపోయి ఆ రకంగా పనిచేయడం మొదలుపెట్టాను. కాలేజీలో ఉన్న అదే కూడా ఆ రకంగా మా ఎడ్యుకేషన్ సాగింది. ఓకే, అండ్ ఇంకో విషయం నేను ఒకటి విన్నాను ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనిపించలేప్పుడు హెలికాప్టర్ ఏదో యాక్సిడెంట్ అయింది, బట్ ఆయన కనిపించడం లేదు, యాక్సిడెంట్ అని కూడా ఎవరికి తెలియదు. అప్పటికి ఆ గల్లంత అయ్యారన్న విషయం తెలిసిన తర్వాత మీకు వాళ్ళు కూడా మీకు అప్రోచ్ అవ్వడం జరిగింది, మీరు దాన్ని పాయింట్అవుట్ చేయడం అనేది జరిగింది. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ? ఏమిటంటే నేను పూనాలో ఉన్నాను. ఓకే, రాత్రి బయలుదేరితే పొద్దున్న పూనా వచ్చేసాను. కానీ రాజశేఖర రెడ్డి బయటికి వెళ్ళారు, పెద్దవాళ్ళ విషయం మనకు ఎలా తెలుస్తుందో అది కూడా న్యూస్ పేపర్లో వస్తే చదువుతాం. రాజశేఖర్ నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే హోమ్ మినిస్టర్ నుంచి అన్నారు. ఓకే, హోమ్ మినిస్టర్ అంటే ఏం పొరపాటు చేశారో నేనేం చేశాను, రాజశేఖర రెడ్డి గారు రాత్రి నుంచి మిస్ అయిపోయారు హెలికాప్టర్లో, మీరు ఎక్కడున్నారో చెప్పగలరా అన్నారు. తప్పకుండా చెప్తానండి అన్నారు. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫోటో గూగుల్లో తీసుకొని ఇన్స్ట్రుమెంట్లు పెట్టాను. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్లు పెట్టాను, దాంట్లో పెట్టారు, ఇందులో పెట్టాను ఫోటో, ఇంత ఫోటో ఇందులో చెరువు దాంట్లో పెట్టి ఆంధ్రప్రదేశ్లో మ్యాప్ మీద వెతకడం మొదలెట్టాను. శ్రీకాకుళము విశాఖపట్నము ఎక్కడో చూపించాల్సింది అన్నల మలై ఫారెస్ట్ వస్తుంది. ఓకే,
అంత చిన్న మ్యాప్లో నల్లమలై ఫారెస్ట్ అంటే అది ఒకవైపు, శ్రీకాకుళం ఒకవైపు. నేను చెప్పాను బహుశా ఈయన నల్లమలై ఫారెస్ట్లో, అవునండి నల్లమలై ఫారెస్ట్లోనే అటువైపే వెళ్ళింది అన్నాను. అయితే ఆయన బతికి లేరన్నారు. ఎలా చెప్పగలరు అన్నారు. ఓకే. అంటే ఒక మనిషి ఆరా 3 ఉంటుందండి, ఆయన ఆరా ఒకటే ఉంది. ఒకటి ఉన్నాడంటే చచ్చిపోయినట్టే లెక్క, ప్రాణం లేనట్టే లెక్క. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేము హెలికాప్టర్ పంపిస్తాం, మేము మాతో రాగలరా, మాతో రాగలరు. నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయండి, ఆ కొండలు అవి ఎక్కడం కష్టం, మీరు గైడ్ చేయండి సార్, నాకు మ్యాప్లు పంపిస్తే నేను చేస్తాను. ఓకే. ఆ తర్వాత వాళ్ళకు దొరికేశారు. ఓకే. ఆ తర్వాత ఆ కథ అక్కడి నుంచి అండి. కానీ ఈ ప్రస్తావన ఎక్కడ రాలేదు కదా, అది ఇన్నర్గా ఇంట్రాగేషన్ లాగానే జరిగిపోయింది. అది ఇట్లాంటి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ హెల్ప్ అయితే చాలా తీసుకుంటారు, కానీ ఇవి యూజువల్లీ సీక్రెటివ్ గానే ఉండిపోతాయి కొన్ని విషయాలు. అమెరికా వాళ్ళు బిల్ లాడెన్ వెతుకుతున్నారు. రాజశేఖర్ నేర్కి తిరిగినప్పుడు బిన్ లాడెన్ ఎందుకు వెతకలేదు? సద్దాం హుస్సేన్ కూడా అంతే, ఆట కోసం ఎత్తికేవాడు, కనిపించేవారు. స్పాట్ తెలుసు, ఎవరు చెప్తగలరు, ఇది పొలిటికల్ మ్యాటర్. నెక్స్ట్ డే స్టాక్ అంచేత నా వరకు ఉంచుకున్నాను. అది కన్ఫర్మ్ అయిన తర్వాత ఐఆమ్ కరెక్ట్, మై ఇన్స్ట్రుమెంట్ ఈజ్ కరెక్ట్ అని ప్రూఫ్. ఓకే మేడం, ఇప్పుడు ఇది చెప్తే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక మ్యాప్ ద్వారా ఒక మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియపరచడం, అంటే మనకి ఇక్కడ ఉంటేనే మనము గాలిస్తేనే కనిపించని వ్యక్తి ఈ ఆరా ద్వారా కనిపిస్తాడంటే మేము చాలా షాక్ అవుతున్నాను. దీని స్పెషాలిటీ ఏంటిది మేడం అసలు? బేసికల్లీ అండి, మనము మన చదువు, మన లాజికల్ థింకింగ్ ఎప్పుడు స్థూల శరీరమైన స్థూల వాటి మీదే కాన్సన్ట్రేట్ చేశారు. కానీ మన అసలైన సైంటిస్టులు మన ఋషులు. వాళ్ళు ఎంత రీసెర్చ్ చేశారంటే సూక్ష్మ శరీరం గురించి ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారో మనకి. భారతదేశం ఎస్పెషల్లీ మన సనాతన ధర్మం ద బిగినింగ్ నుంచి వీళ్ళు సూక్ష్మ శరీరంలో అంతరంలో చూసి వాళ్ళు ఇలా చక్రాస్ ఉన్నాయి, ఇట్లా సూక్ష్మ శరీరం ఉంటుంది, ఏదైనా స్థూల శరీరంలో రాకముందు సూక్ష్మ శరీరంలో ఒక బీజం పుట్టుకుని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న విషయం మనకి చెప్పారు. అన్ని సబ్జెక్ట్స్ మనకి ఇచ్చారు, ఆస్ట్రాలజీ రూపంలో, వేదిక్ ఆస్ట్రాలజీ రూపంలో, వాస్తు రూపంలో, న్యూమరాలజీ రూపంలో. ఎందుకంటే ఇవన్నీ వైబ్రేషన్స్ గురించే మాట్లాడుతుంది. సూక్ష్మ శరీరం అంటే నీ కంపన శక్తి ఎలాగుంది, నీకు కంపన శక్తి ఎలాగుంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? నీ పరిసరాల నుంచి నీకు వచ్చింది అది. సో మీరేంటి, మీరు ఒక సిగ్నేచర్, మీరు ఒక ఇంప్రింట్ ఆఫ్ మీ చుట్టుపక్కల, మీ ఎన్వైరన్మెంట్. సో మీరు ఎట్లాంటి ఎన్వైరన్మెంట్లో ఉంటారో మీ ఆరా అది పలుకుతుంది. ఓకే. అందుకనే ఇదివరకు ఏమనేవారు, పొద్దున్నే లెగిసి తులసి చెట్టు చుట్టూరు పరిక్రమ చేయండి, ప్రదక్షిణ చేయండి అనేవారు. ఎందుకు? మీ ఆరా డబల్ అయిపోతుంది. లేడీస్ ఏం చేసేవారు, రోజు పొద్దున్నే లెగిసి తులసి చుట్టూరు తిరిగేవారు. తిరిగితే ఏంటి, వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ పెద్దదయ్యి వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవారు. ఓకే. ఇప్పుడు అది చేస్తున్నామండి మనం. తులసి చెట్టు కూడా ఇంట్లో పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు కూడా నేను అంటున్నాను, తులసి చెట్టు ఒక పాట్లో పెట్టి మనము ఇప్పటికిప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ లేపు చూసి చూపించవచ్చు మీకు. మీ ఆరా డబుల్ అయిపోతుంది. ఎంత పెద్ద ఆరా ఉంటే అంత హెల్దీగా ఉంటారు మీరు. ఎందుకంటే అది మీ వైబ్రేషన్ శక్తి పెంచుతుంది. సో ఆరా స్కానర్ బేసికల్లీ నాన్నగారు కనిపెట్టింది ఏం చేస్తుందంటే, అన్నిటికీ ఆరా ఉంటుందండి. ఇప్పుడు ఒక లైట్ అనుకోండి, ఒక మనిషి, ఒక కుర్చీ, సపోజ్ ఈ కుర్చీ నెగటివ్ ఉందనుకోండి, నేను ఇక్కడ కూర్చుంటే ఇది నా ఆరాని సక్ చేస్తాం మొదలు పెడుతుంది. సో నేను ఇక్కడ కూర్చుని నెమ్మదిగా ఇలాగ అయిపోతాను, నాకు తెలియదు అసలు ఏమవుతుందో. నాకు కొంతమంది డీలా పడిపోతుంటారు. ఎందుకంటే మనకు తెలీదు ఈ చైర్ అదే మన బెడ్ అవ్వచ్చు. సో ఆరా అన్న విషయము బేసిక్ స్కూల్ నుంచి మనుషులకి, చిన్నపిల్లలకి నేర్పాలి. బికాస్ అన్నిటికీ ఒక వర్కింగ్ మాన్యువల్ ఉంటుందండి, అవునా? ఇప్పుడు మనము ఒక మిక్సీ తెచ్చుకుంటాం, దాన్ని ఎట్లా వర్క్ చేస్తారో అనేది ఒక మాన్యువల్. మనిషి ఎట్లా బ్రతకాలి అనే ఒక వర్కింగ్ మాన్యువల్
మన పూర్వీకులు మనకి ప్రాపర్గా చేసి ఇచ్చేశారు. పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లెగాలి, ఓకే, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. సో ఇవన్నీ మనం ఫాలో అవ్వకుండా ఈరోజు చాలా డీవియేట్ అయిపోయాం. అందుకనే డిసీజెస్ పెరిగిపోయినాయి, క్యూర్స్ పెరిగిపోయినాయి, కోపాలు పెరిగిపోయినాయి, మనుషులు చాలా డిస్టర్బ్డ్గా ఉండటం మొదలుపెట్టారు. దానికి ఒక పరిష్కారం ఎవరికీ కనపడట్లేదు. ఓకే. ఫస్ట్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ జవాబు ఇచ్చేసారు అనుకోండి, లేకపోతే వాళ్ళకి అక్కడ రిజల్ట్ దొరకకపోతే తర్వాత వాళ్ళు ఆల్టర్నేటివ్ థెరపీస్, తర్వాత అక్కడికి ఇక్కడికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సూక్ష్మ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి. ఎందుకు వస్తుంది నాతోటి ఇది? ఒక థాట్ కూడా ఒక వైబ్రేషనే, అది కూడా మనని డిస్టర్బ్ చేయగలదు. సో ఇట్లాంటివి ఇవన్నీ కలిపి నాన్నగారు అసలు మన వేద విధుల్లో ఏమేం చెప్పారు, దాన్ని సైంటిఫిక్గా ఎట్లా మనం ప్రూవ్ చేయొచ్చు అన్నది ఈ ఇన్స్ట్రుమెంట్ కనబట్టిన తర్వాత మనుషులకి ఈ 20-25 ఇయర్స్ని రీసెర్చ్ని మనుషులు ఇప్పుడు చాలా ఈజీగా, చాలా ఫ్రీగా మనుషులు మాట్లాడేస్తున్నారు. అది నెగిటివ్ ఎనర్జీ అండి, ఇది పాజిటివ్ ఎనర్జీ అండి, ఇక్కడ ఇది ఉందండి మీ ఇంట్లో. మీకు తెలుసా ఒక విషయం, మన ఇల్లు సరిగ్గా లేకపోతే 90% ప్రాబ్లం మన డిసీజెస్కి మన ఇల్లే అవ్వచ్చు అని. చాలా వరకు ఎందుకంటే భూమి తత్వం చాలా ఇంపార్టెంట్. మన శరీరం కూడా అన్నమయ కోశం అంటారు. ఈ స్థూల శరీరం కనిపిస్తుంది చూసారా, ఇది అన్నమయ కోశము. అంటే ఏంటి? అన్నముతోటి ఇది బ్రతుకుతుంది. సో ఈ అన్నమయ కోశానికి పోషణ ఎక్కడి నుంచి దొరుకుతుందండి? భూమి నుంచి. సో భూమి నుంచి కొన్ని రేడియేషన్స్ వస్తాయి. ఇప్పుడు మన శరీరాన్ని చూస్తే అన్ని చోట్ల ఒకే ఫీలింగ్ ఉంటుందా? ఇక్కడ హెల్దీ ఫీలింగ్ ఉంటుంది, ఇక్కడ కొంచెం అనీజీగా ఉండొచ్చు, పొద్దున్నే లెగిస్తే కాళ్ళ నొప్పులు ఉండొచ్చు. అట్లాగే భూమాత అన్ని చోట్ల ఒకవేళ హెల్దీగా ఉంటే అక్కడ 7.83 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఎమిట్ చేస్తుంది. దాన్ని హ్యూమన్ ఫ్రీక్వెన్సీ అన్నారు. అక్కడ మనం కూర్చున్నా పడుకున్నా మన మానసిక స్థితి, మన శారీరక స్థితి చాలా హెల్దీగా ఉంటుంది. కానీ అక్కడే వైబ్రేషన్ తప్పు వచ్చింది అనుకోండి, ఎందుకు? మనం భూగర్భ జలం తీసేసుకుంటున్నాం కింద నుంచి, తర్వాత ఖనిజాలు తీసేస్తున్నాం, కింద ఏమైంది? ఎర్త్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యింది. డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతే అదేం చేస్తుంది? మదర్ పైకి పంపించేస్తుంది ఆ ఎనర్జీ. అయితే ఎందుకంటే ఆకాశంకి వెళ్ళిపోవాలి అది. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటానికి ఎర్త్ కొన్ని చోటల రేడియేషన్స్ బయటికి పంపుతుంటూ ఉంటుంది. ఆ రేడియేషన్స్ ఒకవేళ మీ బెడ్ కింద నుంచి వస్తుంది అనుకోండి, మీరు ఎన్ని డాక్టర్స్కి చూపించుకోండి, ఓకే, మీ హెల్త్ వాపస్ మళ్ళీ అట్లాగే వస్తుంది. క్యాన్సర్స్, ఇన్క్యూరబుల్ ప్రాబ్లమ్స్కి గురవుతారు మనుషులు. ఎన్ని డాక్టర్స్కి వెళ్తారు, అక్కడ హెల్తీగా ఉంటారు, మళ్ళీ వస్తారు, మెడిసిన్ తీసుకున్నంతసేపు బాగుంటారు. మానసిక స్థితి, ఇంట్లో కొట్లాటలు జరుగుతాయి, యాక్సిడెంట్స్ జరుగుతాయి, సూసైడ్స్ చేసుకుంటారు. అట్లాంటి వేవ్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటారు. తర్వాత ఊరికే కొట్లాటలు, అదే స్పాట్లో యూజువలీ యాక్సిడెంట్స్ జరుగుతుంది. మీరు చూసారా రోడ్లో సర్టన్ స్పాట్లో యాక్సిడెంట్స్, కొన్ని స్పాట్స్ అవే ఉంటాయి యాక్సిడెంట్ జరిగే స్పాట్స్. మమ్మల్ని రాజస్థాన్ గవర్నమెంట్ పిలిచింది, హైవే అథారిటీ వాళ్ళు పిలిచారు. మీరు ఇక్కడి నుంచి నేను ఒక 1/2 కిలోమీటర్ ఇస్తున్నానండి, మీరు ఐడెంటిఫై చేయండి యాక్సిడెంట్ స్పాట్స్ అంటే. నాన్నగారు కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు 2 స్పాట్స్ అండి. ఒకటి కల్వర్ట్ దగ్గర, చిత్తోడ్ గారి నుంచి బిల్వాడ వెళ్ళే దారిలో ఇక్కడండి, ఇంకో చోట ఒక క్రాస్ రోడ్స్ దగ్గర చెప్పారు. అవునండి, కరెక్ట్గా చెప్పారు మీరు. ఇక్కడి నుంచి ట్రక్ వచ్చి అటెల్లి గుద్దుకుంటుందండి ఎదురుగుండా ఉన్న వాల్కి. వాళ్ళు ఎవ్రీ మంత్ 2 మంత్కి కొత్త వాల్ కట్టిస్తారు. కానీ ఇక్కడి నుంచి వచ్చే ట్రక్ కూడా అటెల్లి అక్కడ గుద్దుతాడండి. ఇంకోటి కల్వర్ట్ దగ్గర మంత్లీ 2 యాక్సిడెంట్స్ అయినా తప్పకుండా జరుగుతాయి. ఆ కల్వర్ట్ దగ్గర మాకు కనిపించింది ఏంటంటే హై జియోపతిక్ స్ట్రెస్ పాయింట్. హై జియోపతిక్ స్ట్రెస్ పాయింట్ అంటే ఒక మనిషికి 7.83 హెర్ట్జ్ వైబ్రేషన్ అండి. మైండ్ మనకి డిపెండింగ్ ఆన్ మన ఇంటెన్సిటీ ఏంటి, 7.83 దగ్గర ఉంటే ఒక ఆల్ఫా లెవెల్లో ఉంటుంది. మనం డిస్టర్బ్డ్ ఉంటాము, మాట్లాడుతున్నాం కాబట్టి ఒక 30-40 ఫ్రీక్వెన్సీ నడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ అలాంటి చోటల్లో 200-250 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సడన్గా ఏమవుతుంది, మీరు వెళ్తూ ఉంటే మీ ఫ్రీక్వెన్సీ డ్రాప్ అవుతుంది. మీ కళ్ళ ముందు ఒక తెర కింద, ఒక ఇది కింద అదేదో దెయ్యం కనిపించిందండి అది అంటారు, కానీ ఫ్రీక్వెన్సీ డ్రాప్ అయిన వెంటనే మీ ఫ్రీక్వెన్సీ బ్రెయిన్ది
చేంజ్ అయిపోతుంది. ఓకే. అప్పుడు మీరు 60 కిలోమీటర్ స్పీడ్ మీద వెళ్తున్నారో 30 కిలోమీటర్ మీ స్వాధీనంలో ఉండదు. వీల్ వెళ్ళి గుద్దేస్తారు. ఎస్. ఇంకొక చోట ఏంటంటే ఒక డెత్ అయ్యి ఆ బాడీ అక్కడ ఉండిపోయింది. ఎప్పుడు అది వెళ్ళి అక్కడే గుద్దుతూ ఉండేవారు ట్రక్ వాళ్ళు. ఓకే. సో దాన్ని ఐడెంటిఫై మేము చేసి ఇచ్చాము. సో ఇవన్నీ రికార్డ్స్లోకి రాలేదు ఎప్పుడు, కానీ హైవే అథారిటీ వాళ్ళకి కరెక్ట్గా తెలిసింది ప్రాబ్లం ఏంటి, దీన్ని రెక్టిఫై చేయండి అని పిలిచారు మమ్మల్ని. ఇందులో గమ్మత్ ఏంటంటే మనిషి చచ్చిపోయారు. అవును. యాక్సిడెంట్లో ఏమైపోయాడు? అవును. ఆత్మ అన్నది ఒకటి ఉంది. ఓకే. నేను ప్రపంచంలోకి వెస్ట్ అయినా ఈస్ట్ అయినా యూరోపియన్స్ అయినా వాళ్ళకి భూతము దెయ్యము ఆత్మ ఇలాంటివి ఉంది. వాళ్ళు టర్న్ చేశాను నేను. టర్న్ చేసేటప్పుడు అట్రాక్షన్ బాగా ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఈ ఆత్మ మీకు చూపించాను. దిస్ ఈజ్ ఆత్మ. ఓకే. ఇన్స్ట్రుమెంట్ చెప్పేస్తుంది, వాడు బట్టలు చూసినా చెప్పేస్తుంది, వాడు ఉండే చోటు చెప్పేస్తుంది. ఓకే. ఈ ఆత్మ యొక్క ఎనర్జీ వేరు, ఆ బిహేవియర్ వేరు. ఆత్మలు రెండు రకాలు, ఒకటేమో ఆత్మ, ఒకటేమో ప్రేతాత్మ. ప్రేత అన్నది వేరుగా పనిచేస్తుంది. నా తండ్రే దెయ్యమయ్యారు అనుకుంటుంది, అది ప్రేతాత్మ. నా కొడుకు అని ప్రేమగా చూసుకోదు, అది ప్రేతం లాగానే చూసుకుంటుంది, నన్ను కష్టాలు పడుతుంది. అప్పుడు తండ్రి అయితే ఇదేమిటి అని చేత అతనుకున్న వస్తువులన్నీ ఇంట్లో పడతాడు. అంతవరకు బాగుంటుంది. అంటే నాన్నగారు సైంటిస్ట్ కాబట్టి ఇవన్నీ బిలీవ్ చేసేవారు కాదండి. ఆత్మ ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అనేవారు. ఆయన సైంటిస్ట్గా పనిచేసేవారు. కానీ ఇన్స్ట్రుమెంట్ చూపించిన ప్రకారంగా ఆయన చూస్తే అంటే ఆత్మలు అంటే ఇలా కనిపిస్తాయి, అలా కనిపించమండి, అదొక ఎనర్జీ ఫీల్డ్. ఇప్పుడు ఇక్కడ ఎలా ఎనర్జీ కనిపిస్తుందో మీకు అట్లాగే ఉంటుంది, కానీ అది నెగటివ్ ఉంటుంది. ఎందుకంటే దాని నరిష్మెంట్ ఏంటి, అది ఎట్లా బతుకుతుంది, చుట్టుపక్కల ఎనర్జీ సక్ చేసి బ్రతుకుతుంది. సో అయితే ఆ ఎనర్జీ మేము చూసాము, దానికి మేము ఆత్మ ఇది అని చెప్పం. యూజువల్లీ అక్కడ ఒక నెగటివ్ ఎనర్జీ ఉందండి. అది ఏం చేస్తుందంటే మీ ఇంట్లో ఉన్న ఈ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ లాగేస్తున్నందుకు మీరు పెరగట్లేదు, లేకపోతే పెరగనందుకు ఈ ఎనర్జీ ఈ స్పాట్లో ఉన్నందుకు, ఈ డైరెక్షన్లో ఉన్నందుకు మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంట్లో. దీన్ని న్యూట్రలైజ్ చేస్తే వెంటనే అక్కడ మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ మొదలు పెడుతుంది. అండ్ ఇంకొకటి మీరు ఇప్పటిదాకా చెప్పారు, యాక్సిడెంట్ అయ్యేటప్పుడు చాలామంది అంటారు ఏదో నాకు చీకటిగా వచ్చింది గుద్దేశాను, తర్వాత నాకు అసలు ఏం గుర్తుకు లేదని చెప్తుంటారు. మంచిగా వెళ్తున్నాం, మాట్లాడుకుంటే వెళ్తున్నాం, కానీ ఒకటేసారి కళ్ళ ముందు చీకటి వచ్చేసింది ఏదో వచ్చిందని అంటారు. ఇప్పుడు మీరు చెప్తే నాకు రియలైజ్ అవుతున్నాను నేను. ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే ఆ నిమిషం అందుకునే ఘాట్ రోడ్స్ ఎస్పెషల్లీ దేవి గుడి పెడతారు. ఎందుకంటే మనం అక్కడ దిగాలి, మీరు దిగి అక్కడ కొబ్బరికాయ కొట్టి గంట కొట్టి మీరు ముందుకు వెళ్ళపోతే యాక్సిడెంట్ అవుతుందని. ఎందుకు, మిమ్మల్ని ఫస్ట్ అక్కడ దింపి మీ ఎనర్జీస్ని ఆ ఏరియాకి ట్యూన్ చేస్తున్నారు వాళ్ళు. సడన్గా మీ ఎనర్జీ చేంజ్ అవ్వకుండా అక్కడ దిగి ఫస్ట్ మీరు స్టెబిలైజ్ చేసుకుంటున్నారు, అప్పుడు మీరు వెళ్తే కరెక్ట్గా. నిజంగా ఆపనోడికి యాక్సిడెంట్ అవుతుంది, ఎందుకంటే ఈ ఫ్రీక్వెన్సీ నుంచి ఇక్కడ వర్షం పడుతుంది అనుకోండి, అక్కడ వర్షం లేదనుకోండి, ఎలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. ఇది ఎనర్జీ కదా, అర్థం చేసుకోవాలి మనం, అది చూపించలేము. సో ఈ ఫ్రీక్వెన్సీ తోటి ఉన్నవాడు సడన్గా ఈ ఫ్రీక్వెన్సీకి వస్తే వాడికి చీకటి కమ్మినట్టు, తెల్లగా తెర కనిపినట్టు అట్లా చెప్పగలరు, కానీ బతుకుంటే వాళ్ళు, లేకపోతే వాళ్ళకి మాత్రం తెలియదు. ఇట్ ఈస్ అ డ్రాప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ సడన్గా ఫ్రీక్వెన్సీ, మైండ్ ఫ్రీక్వెన్సీ సడన్గా హై లెవెల్కి, బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ హై లెవెల్కి షిఫ్ట్ అయినందుకు ఆ డిఫరెన్స్ తెలియక అవుట్ ఆఫ్ ద వే మీ వెహికల్ వెళ్ళిపోతుంది యూజువల్లీ. కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు డాడీ కానీ మన పిల్లలు కానీ మరణించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఫొటోస్ నుంచి వెళ్ళి కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కానీ ఆత్మ అంటే మనం బ్రతుకున్నప్పుడు ఒకలాగా, ఆత్మ అయిన తర్వాత అది మన వాళ్ళు కాదు అన్నది ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక విషయం చెప్తాను, ఒంగోలులో ఒక రైస్ మిల్ వాళ్ళు పిలిచారు, వాళ్ళ ఇంట్లో బాధలు. ఓకే. వెళ్ళి చూసి ఇక్కడ స్పాట్ ఏం జరిగింది, నా మిషన్ నాకు ఆగిపోయింది. ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే అంటే మొహాలు చూస్తున్నారు, ఇక్కడ మా అమ్మమ్మ సూసైడ్ చేసుకుంది అని. ఓకే. సూసైడ్కి వాళ్ళు చెప్పిన దానికి ఒకరు ఎందుకు సూసైడ్ చేసుకుంది, మీరు తిండి పెట్టలేదా, లేదండి మా తాతగారు చనిపోయారు, అందరం భోజనాలు పెట్టిన తర్వాత ఆ రాత్రి తను కూడా ఉండకూడదని
సూసైడ్ చేస్తుంది. ఇక్కడ ఆత్మరూపంలో ఉంది. ఎస్. దాని ప్రతిఫలం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ బాడీలో ఇంతంత పుండ్లు, చీము ఏ డాక్టరు సరి చేయలేడు. అక్కడ అది తీసేసాము. ఆవిడ నెమ్మదిగా క్యూర్ అయ్యారు. సరే క్యూర్ అయ్యింది. ఓకే. ఇలాంటి విచిత్రాలు ఒకటి కాదు, చాలా చూశారు. చాలా చూసాము. కానీ అదే ఫోటో నుంచి వెళ్ళి కూడా కొన్ని అయితే మనకు కొంచెం అడిక్ట్ కావద్దు అని డెఫినెట్లీ చెప్తుంటారు. ఏమవుతుందంటే అండి, వెళ్ళిపోయిన ఆత్మ తన ప్రియమైన ఐటమ్స్ తోటి తన ఫోటోతోటి ఐడెంటిఫై చేస్తుంది. ఓకే. అరే నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడే ఉండాలి అని దాంట్లో వెళ్ళి అక్కడే నివాసం చేస్తూ ఉంటారు. సో అంటే ఈ విషయాలు మాకు తెలీదు. సైంటిస్ట్ అయినందుకు ఆయన కూడా బిలీవ్ చేసేవారు కాదు. కానీ మాకు 25 years ఎక్స్పీరియన్స్ తోటి తెలుసుకున్నది ఏంటంటే, అరే ఇక్కడ ఈ ఎనర్జీ బాగోలేదు. సింపుల్, ఒక ఆమె ఉన్నారండి నాకు ఫ్రెండ్, వాళ్ళ పాప అత్తగారింట్లో చాలా ప్రాబ్లమ్స్ అయ్యి ఇంటికి వచ్చేస్తాం, ఇంట్లో మనశ్శాంతి లేకపోతాం. ఇంటికి వెళ్తే ఉట్టి మషిన్ ఆ ఫోటో చూపిస్తుంది, వాళ్ళ మామగారి ఫోటో. ఓకే. నేను అన్నాను ఈ ఫోటో తీసేసేయండి అంటే, ఇంకో ఫోటో పెట్టుకోవచ్చా? డెఫినెట్లీ. ఇది నీళ్ళల్లో తీసుకెళ్ళి వేసేసేయండి, ఇంకో ఫోటో పెట్టుకోండి. నిజంగా అండి, ఏ రోజైతే ఆ ఫోటో తీశారో ఇంటికి తిరిగి వచ్చిన అమ్మాయిని మళ్ళీ అత్తగారు వాళ్ళు తీసుకెళ్లారు. తర్వాత వాళ్ళది బట్టలు కొట్టు హ్యాపీగా మళ్ళీ. సో ఆమె 10 సార్లు నాకు ఫోన్ చేసి చెప్పేది, అమ్మ థ్యాంక్ యూ అండి, చిన్న పనే కానీ ఇంత చేస్తుందని తెలియదు. సో ఎనర్జీస్ గురించి మినిమం నాలెడ్జ్ అందరికీ ఉండాలండి. ఐ డోంట్ బిలీవ్ దిస్, అట్లాంటివి ఉండవు అని ఎన్ని రోజులు మనము ఒక ఇల్యూషన్లో పెట్టుకోలేము. ఎందుకంటే సూక్ష్మం నుంచే స్థూలం వచ్చింది. ఓకే. సో అందుకనే ఈ పంచమహాభూతాలు చాలా ఇంపార్టెంట్. ఈ పంచమహాభూతాలు మనని ఎలా యాక్ట్ చేస్తున్నాయో ఈ మినిమం సెన్స్ మనకు ఉంటే, తర్వాత ఈ 9 frequencies సన్ది, సూర్యుడి నుంచి వచ్చే 9 frequency, ఇంద్రధనుషు అంటాం మనం, రెయిన్బో అంటాం. అంటే బేసికలీ ఏంటి, ఈ 7 కలర్స్ వైబ్రేషన్స్ మనని నడిపిస్తున్నాయి. ఆ 7 frequencies కరెక్ట్గా ఇంట్లో వస్తే మనకి హెల్త్ ఇష్యూస్ ఉండవు. అందుకనే వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్. వాస్తు అంటే ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలా. ఆ జామెట్రీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఆ జామెట్రీ మన ఇల్లు లేని రోజున మనకి ఎక్కడెక్కడ కట్స్ ఉంటాయో ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే భూమి స్ట్రక్చర్ ఎప్పుడు స్క్వేర్ అయినా రెక్టాంగిల్గా అయినా మనం చూపిస్తాము. అది కంప్లీట్ లేనప్పుడు మన అన్నమయ కోశంలో ఏదో లోపం బయలుదేరుతుంది. అది చాలా టైం పట్టొచ్చు, 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు, కానీ డెఫినెట్గా వస్తాయి. ఇవి తెలియకుండా మనం ఎలాంటి పడితే అలా ఇళ్ళు పర్చేజ్ చేస్తున్నాం. మీకు ఒక బిల్డరు శ్మశానం మీద ఇల్లు కట్టినా మీకు తెలుస్తుందా? తెలియదు. ఏమవుతుంది? మా పిల్లోడికి ఏదో కనిపిస్తుందని ఆ పిల్లోని తిడతాం మనం. చిన్న పిల్లలకి నిజంగా చాలా విషయాలు కనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళు చాలా ప్యూర్. మనం ఏమంటాం, ఊరుకోరా. వాడి ఏబిలిటీని మనము నెమ్మదిగా స్టాప్ చేసేస్తాం. వాడు నెమ్మదిగా ఆ సెన్సెస్ ఏది వర్క్ చేస్తున్నాయో దాన్ని ఇన్హిబిట్ చేసేసుకుంటాడు. అవునులే, ఏదో అమ్మ చెప్తుంది, తిడుతుంది, అసలు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను నోరు మూసుకుంటాం బెటర్. కానీ అమెరికాలో ఒక అబ్బాయి చెప్పేవాడు, ఐ సీ 2 grannies ఇన్ ద నైట్, దే కమ్ వైట్ క్లోత్స్ అని చెప్పేవాడు. వాళ్ళు నా దగ్గర నన్ను అడిగారు, నేను అది కన్ఫర్మ్ చేశాను, అవునండి ఇది కరెక్ట్ అయిన విషయం. ఆ కనెక్ట్ చేసిన 3 monthsకి వాళ్ళ హస్బెండ్కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి అమెరికాలో చచ్చిపోయాడంటే మనిషి. ఎందుకంటే ఆ ఎనర్జీ స్పాట్స్ కంటిన్యూస్గా మీ ఎనర్జీ సక్ చేస్తూ ఉంటాయి, మీ ఇంటి ఎనర్జీ స్ట్రక్చర్ చేస్తూ ఉంటే ఈ విషయాలు మనము జియోపతిక్ స్ట్రెస్ గురించి, ఈ ఎనర్జీస్ గురించి మనం తెలుసుకోకపోతే మనము ఇట్లాగా హాస్పిటల్స్కి తిరుగుతూ ఉంటాం. కరెక్టే, వాళ్ళు హాస్పిటల్ డాక్టర్స్ మార్వలస్ వర్క్స్ చేస్తున్నారు, కానీ మన సోర్స్ ఎక్కడి నుంచి మనం ఎనర్జీ డిప్లీట్ చేసుకుంటున్నామో అది కూడా తెలుసుకుంటాం, చాలా ఇంపార్టెంట్. కానీ ఈ విషయాలు చాలామందికి తెలియదు కాబట్టి, ఆరా ఏంటో కూడా తెలియదు కాబట్టి, ఈ ఆరాని మనం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళకి ఆరా చాలా పెద్దగా ఉంటుందండి. మినిమం 2.5 ఆరా ఉంటే హెల్దీ ఆరా ఉంటుంది. ఐసీలో ఉన్న వాళ్ళకి 1.2 అట్లా ఉంటుంది. గ్రాడ్యువల్గా ఆరా తగ్గిపోతే మనిషి బ్రతకడని మనం చెప్పేయగలం. ఎంత పెద్ద ఆరా
అంత మనకి తేజస్వి కనిపిస్తుంది ముఖం మీద. మన ఫేస్ Okay. చూస్తే ఒక కళ ఉందమ్మా ఆయన ముఖంలో అని మనం ఎందుకు అంటాము? అవును. ఎందుకంటే దట్ ఈస్ ద ఎనర్జీ. ఇప్పుడు సినిమా యాక్టర్స్ వాళ్ళు చూడండి, వాళ్ళు ఒక డిఫరెంట్ ఆరాలో తిరుగుతారు. ఆరాలో ఎందుకు? అంతమంది దృష్టి వాళ్ళ మీద ఉంది, ఎనర్జీ వాళ్ళ మీద పెడతాం కాబట్టి వాళ్ళ ఎనర్జీ ఎంత Impact. హై ఉంటుంది. అలాగే దృష్టి అంటాం చూసారా మనం, అవును. నెగటివ్ ఎనర్జీ అంటే నేను ఒక చూపుతోటి, నెగటివ్ చూపుతోటి ఒక మనిషిని చూస్తే నీ ఆరాలో ఆ స్ట్రెంగ్త్ లేకపోతే అక్కడ బెజ్జం పట్టి నువ్వు లీక్ అయ్యి ఈవినింగ్కి ఇట్లా అయిపోతావు. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మిరపకాయలతోటి అన్నిటితోటి దిష్టి తిప్పేవారు. తీస్తే ఏం చేస్తుంది, అది నెగిటివిటీ దాంట్లో తీసుకుని అది బర్న్ చేసేస్తారు. మిరపకాయలన్నా ఏదైనా లేకపోతే నొప్పితోటి తీస్తారు. ఎందుకు? అది బర్న్ చేసి క్లెన్స్ చేస్తుంది అన్నమాట మీ ఆరాని. Yes. క్లెన్స్. చిన్నపిల్లలు చూడండి, రాత్రి లేచి ఒకటే ఏడుస్తారు. ఏడుస్తుంటారు. ఎక్కడైనా బయటికి వెళ్ళి వస్తే వాళ్ళకి దిష్టి తీసిన వెంటనే వాళ్ళు సెటిల్ అవుతారు. ఏంటంటే వాళ్ళ ఆరాలో వచ్చిన వైబ్రేషన్ని మనం క్లెన్స్ చేసినందుకు ఆ ఎనర్జీ మళ్ళా యాక్టివేట్ అయ్యి శాంతిగా పడుకుంటారు. ఇంత సిగ్నిఫికెన్స్ ఉంది ఈ ఆరా గురించి. ఓకే. ఇట్లా ఎండ్లెస్ ఉన్నాయి. ఉన్నాయండి మేము చేసినవి. అంటే చాలా అద్భుతమని కూడా మేము చేసాము. కానీ చాలా మంది ఇప్పట్లో ఈ సైంటిఫిక్ యుగంలో నమ్మరు. వీళ్ళు బిజినెస్ కోసము ఏదో వీళ్ళు చెప్తున్నారు. మీరు కూడా వినొచ్చు ఇవన్నీ. ఇవన్నీ ఈ వింటున్నారు. ఇన్స్ట్రుమెంట్తో మీరు కొలవచ్చు కదా, ఇది కొలవచ్చు కదా. అవును. మీరు బయటకు వెళ్ళారు, మీరు తలనొప్పి వస్తుంది, మీ ఆడవాళ్ళు బట్టలు కట్టుకుని గుండారం వేసుకుని వెళ్తారు, దిష్టి తగిలిందంట, అవును. తలనొప్పి అంటారు, కళ్ళంతా నీళ్ళు వస్తున్నాయంటారు. వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయ తంత్రం అన్నారు. అవును. ఇది మంత్రం అయిపోయింది, ఇది తంత్రం. ఓ నిమ్మకాయ కూడా పట్టుకెళ్ళండి, ఆ నిమ్మకాయ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. మళ్ళీ వచ్చేటప్పుడు అది బయట పడేసేయండి, మీకు ఏమీ ఉండనే ఉండదు. అదంతా దాని మీద అది తంత్రం, ఓకే. ఇది మంత్రం. ఇది యంత్రం, అది తంత్రం. అది అది తంత్రం. తంత్రం. మళ్ళీ ఉచ్చారణ మంత్రం. మంత్రశక్తి కూడా ఎంత పవర్ఫుల్ అంటే మంత్రం చేసే వాళ్ళది కూడా ఎనర్జీ చాలా పెరుగుతుంది. ఇప్పుడు మీరు మంత్రం చేశారనుకోండి, ఎనర్జీ ఇలా పెరుగుతున్నట్టు చూపిస్తుంది మన ఇన్స్ట్రుమెంట్ ఇమీడియట్లీ. ఏం లేదు, మీరు ఇప్పుడు కూర్చుని ఓం చాంటింగ్ చేస్తే ముందు ఎంత ఎనర్జీ ఉంది, తర్వాత ఎంత ఎనర్జీ పెరిగింది చూపించవచ్చు. సో ఈ ఎనర్జీ బిలీవ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అంత కష్టపడి అంత స్వలాభం పెట్టుకోకుండా మన ఋషులు ఎదురు వాళ్ళకి ఉపయోగపడుతుందని ఇన్ని శాస్త్రాలు ఊరికనే రాసేసి వాళ్ళు మన కోసం విడిచిపెట్టేశారు. ఎందుకు విడిచిపెట్టారు? ఎందుకు అంత కష్టపడ్డారు వాళ్ళు? అది మనం చూడకుండా మోడర్న్ ఎడ్యుకేషన్ యాక్సెప్ట్ చేసి ఐ డోంట్ బిలీవ్ దిస్ అంటే అది జస్ట్ ఫూలిష్నెస్ అండి. ఎందుకంటే మన శాస్త్రంలో ఏం చెప్పారు, నిజంగా దీంట్లో ఏముంది, అది కరెక్టా అని ఒరిజినల్. అంటే ఇప్పుడు మా స్టూడెంట్స్ లేకపోతే ఊరికనే క్వాక్స్ కూడా చాలామంది ఉంటారు, లేదండి ఇదిగోండి ఆరా తిప్పేస్తున్నానని. నేను చూసాను, చాలా చూస్తున్నాం ఇవన్నీ. తప్పు. ఒరిజినల్ మనిషి దగ్గరికి రండి, అడగండి సబ్జెక్ట్ ఏంటో. ఓకే, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి రోడ్డు మీద పెళ్ళి వాళ్ళు ఏదో చెప్తారు, అవునండి నెగటివ్ అండి, దాన్ని 2 క్వశ్చన్లు మనం తిరిగి అడిగితే వాళ్ళు చెప్పలేరు. కానీ ఒరిజినల్ దగ్గరికి వచ్చినప్పుడు మేము కరెక్ట్గా వాళ్ళకి అవును ఇది ఇలాగవుతుంది, ఇది ఇలాగవుతుంది, ఇది ఇలాగవుతుంది, మీరు చూసుకోండి అని కరెక్ట్గా మనం చెప్తే వాళ్ళకి ఏ స్టూడెంట్ అయినా సాటిస్ఫై అవుతారండి మా దగ్గరికి వస్తే. ఓకే. కానీ నేను చాలా వరకు ఇవి ఆస్ట్రాలజర్స్ యూజ్ చేస్తున్నారు కొంతమంది, ఇది వేసేసి చెప్తున్నారు. కొంచెం ఫేక్ చాలా మంది జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు. ఇవి ఎక్కడైనా ఫేక్. ఇప్పుడు డాక్టర్స్లో కూడా క్వాక్స్ చాలా మంది ఉంటారండి. అట్లాగే అన్ని సబ్జెక్టులో ఎక్కడైతే అవును ఒక మాధ్యం ఉంది చేసే అనేది ఆ చోట్ల డెఫినెట్లీ అంటే దీని పాపులారిటీ ఎంత ఉంది, క్వాక్స్ కూడా వచ్చేసారని. అది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అవును ఇది ఎంతో మందికి బెనిఫిషియల్గా ఉంది. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆ అబ్బాయి నాగ్పూర్లో ఉన్నాడు. ఆ అబ్బాయికి ఫ్రీక్వెంట్గా ఫిట్స్ వచ్చాయి. అయ్యో. ఓకే. ఆ అబ్బాయి యూవీ లైన్లో పడుకున్నాడు. ఆ యూవీ లైన్ శాంతిపరిచిన వెంటనే ఆ అబ్బాయికి ఇవి తగ్గిపోయినాయి, ఫిట్స్ వస్తాం తగ్గిపోయింది. సో ఇట్లా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ పిల్లలు చదువుకుంటా నేను చదవను అని ఇంటికి వచ్చేసిన వాళ్ళు, ఎందుకంటే ఫోకస్ ఉండదు. ఇలాంటి లైన్స్, జియోపతిక్స్ లైన్స్, నెగిటివ్ ఎనర్జీ లైన్స్ మీద పడుకున్న వాళ్ళకి ఫోకస్ ఉండదు. ఓకే. చదువులు కూడా డిస్కంటిన్యూ చేసి వచ్చేసే వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళని ప్యాచప్ చేసి మళ్ళీ అంటే ప్రాపర్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ అండ్ అనాలిసిస్ ఇస్ ఇంపార్టెంట్. ఈ అబ్బాయికి ఏ ఎనర్జీ తక్కువ ఉంది, ఏ ఫ్రీక్వెన్సీ
దగ్గర పెట్టుకుంటే ఆ ఎనర్జీని మళ్ళీ బ్యాలెన్స్ చేయొచ్చు, ఆ ఫోకస్ మళ్ళీ తీసుకురావచ్చు అన్న నాలెడ్జ్ నాన్నగారి దగ్గర ఉంది, మా దగ్గర ఉంది. ఎందుకంటే మేము దీన్ని ఓవర్ ద ఇయర్స్ డెవలప్ చేసాము, చాలా మంది దీన్ని చేస్తున్నారండి. అండ్ దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్, వెరీ గుడ్ రిజల్ట్స్. ఇండియా గురించి మాట్లాడుతున్నాం. ఓకే. ఎలాన్ మస్క్ గురించి ఆలోచించండి. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఎన్నిసార్లు తయారు చేయడం? 3 సార్లు. 3 సార్లు ఫెయిల్ అయింది. నేను కూడా ఇదే, నాకంటే చిన్నవాడు, నేనే అమెరికాలో ఉన్నట్లయితే స్పేస్ ఎక్స్కి హెల్ప్ చేసేవాడి. నీ ఇన్స్ట్రుమెంట్ పైకి వెళ్ళి జారిపోతుంది, అందులో యూవి పెట్టి చూస్తే అది మిషన్ సరిగా లేదు, పైకి వెళ్ళి కింద పడిపోతుంది అని చెప్పేది. ఎన్ని కోట్లు సేవ్ చేసేవాడి. అందులో నాకు పార్ట్నర్షిప్ వచ్చేదే లేదు. ఇలాంటి 100 ఎగ్జాంపుల్స్. అవును, ఈవెన్ మెషిన్ ఒకటి ఫ్రీక్వెంట్గా అది రిపేర్స్కి వస్తుందంటే ఏ పార్ట్లో ప్రాబ్లం ఉందో మెషిన్ మీద కూడా చూసి ఇది చెప్పేయగలదు. అక్కడ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. మొత్తం మెషిన్ ఒక చోట చూపిస్తుంది, ఒక సర్టన్ ప్లేస్లో అది డిప్. ఇప్పుడు నా పని ఏంటంటే నేను చాలా ఫ్యాక్టరీస్ని రివైవ్ చేస్తాను. అంటే సిక్ ఫ్యాక్టరీస్ ఉంటాయి చూసారా, ఆ సిక్ ఫ్యాక్టరీస్లో ఎనర్జీ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాం. అక్కడ మూత పడిపోయి ఉంటాయండి 10 years 12 years అట్లాగా పని చేయక. వాడికి ఏం ప్రాబ్లము, ప్రీవియస్ ఓనర్కి మూత ఎందుకు పడిపోయింది, సిక్ కంపెనీ ఎందుకు అయిపోయింది, తర్వాత అది మళ్ళీ ఇంకొకళ్ళు కొనుక్కునే వరకు, ఆ ఎక్విప్మెంట్ని మళ్ళీ జనరేట్ చేసే వరకు అవి అలా మూత పడిపోయి ఉంటాయి. అక్కడ ఎనర్జీస్ నెగిటివ్ అయిపోయి ఆ వైబ్రేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎంత వైబ్రేషన్లో ఉంటే మీరు అంత ఎనర్జెటిక్గా ఉంటారు. ఎంత వైబ్రేషన్ తగ్గిపోతూ ఉంటుందో అక్కడ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. సో ఇలాంటి ఫ్యాక్టరీస్ని మేము మొత్తము రివైవ్ చేస్తాం, పాజిటివ్ ఎనర్జీని ఫుల్, అండ్ వాపస్ దాన్ని రివైవ్ చేసి ఫంక్షనింగ్లోకి తీసుకొచ్చేస్తాం. సో నాది ఇట్లాగా చాలామంది క్లయింట్స్ ఓవర్ ద ఇయర్స్, అంటే ఒక 15 years నుంచి క్లయింట్స్ కంటిన్యూస్గా నాకు వాళ్ళు ఎవ్రీ టైమ్ దే బై అ న్యూ ఫ్యాక్టరీ వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు, మీరు ఫస్ట్ రివైవ్ చేయండి తర్వాత మేము దీన్ని టేక్ ఓవర్ చేస్తాము అని. ఇట్లాగా మెయిన్ పని నాది అదే, వెళ్ళి అండ్ హెల్త్ ఇష్యూస్ తోటి అక్కడికి ఇక్కడికి వెళ్ళి హెల్త్ బెనిఫిట్స్ అవ్వక వస్తే సింపుల్, మీ ఇంట్లో ఎక్కడైనా పర్టికులర్ ప్రాబ్లంలో ఉండొచ్చు, అక్కడి నుంచి ఈ ఎనర్జీ సక్ అవుతుండొచ్చు, దాన్ని చిన్నగా మనం కలెక్ట్ చేసుకుంటే మీరు మళ్ళీ న్యూట్రలైజ్ అవుతారు, వాళ్ళు కరెక్ట్గా రివైవ్ అయ్యారు. సో ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఐదర్ ఇన్ అవర్ బాడీ లేకపోతే మన ఇంట్లో. సో ఈ విషయాలు ఆరా తెలిస్తేనే, ఆరా అంటే ఏంటి అన్న విషయం తెలిస్తేనే మనము మానసికంగా హెల్త్ వైజ్ పీస్ఫుల్గా బ్రతకవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు ఈ మిషన్ ఉంది కదా, ఇప్పుడు ఏమేమి ఇవన్నీ నెగటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంది అని పాజిటివ్ ఎక్కడ అని చెప్తారు కదా, ఇప్పుడు మన రూమ్లో ఎక్కడ నెగటివ్ ఉందో చెప్పగలుగుతారా? డెఫినెట్లీ చెప్పగలండి. ఒకసారి చూడండి. సో ఇది మన బాక్స్ అండి, శాంపిల్ బాక్స్. ఇవి యూస్ చేస్తాం. అచ్చా. ఓకే, యూనివర్సల్ స్కానర్ అంటే యూనివర్స్లో ఏదైనా ఆరా తోటి, ఎనర్జీ తోటి, వైబ్రేషన్ తోటి ఉన్నది ఇది యూనివర్సల్గా చెప్పిస్తుంది. ఏ సబ్జెక్ట్ అయినా, ఇప్పుడు మన అగ్రికల్చర్లో యూస్ చేసాం అనుకోండి, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఏ చెట్టుకి ఆల్రెడీ సీడ్ స్టేజ్లో డిసీజ్ వచ్చింది, ఇంకా ఎన్ని చెట్లు ఎఫెక్ట్ అయినాయి, ఎంత ప్యాచ్ ఆఫ్ ల్యాండ్, మొత్తం చెప్పగలదు. ఓకే, సో అగ్రికల్చర్లో యూస్ చేస్తున్నారు దీన్ని, హార్టికల్చరిస్ట్ యూస్ చేస్తున్నారు, తర్వాత వాస్తు వాళ్ళు యూస్ చేస్తున్నారు, అస్ట్రాలజర్స్ యూస్ చేస్తున్నారు. సో ఈవెన్ డాక్టర్స్ ఆర్ యూజింగ్ ఇట్ అండి, అబ్రాడ్లో కూడా డాక్టర్స్ యూస్ చేస్తున్నారు దీన్ని. మేము తయారు చేసిన శాంపిల్ బాక్స్, దీంట్లో మీరు యూనివర్స్లో ఏదైనా చేయొచ్చు. దీంట్లో మనం వాస్తు శాంపిల్స్, ఓకే, అస్ట్రాలజీ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ దీన్ని తీయొచ్చు, తర్వాత హెల్త్ రిలేటెడ్ ఇవన్నీ శాంపిల్స్ దీంట్లో ఉన్నాయి. దీనికంట మీకు చాలామంది చెప్తారండి, మీకు కొత్త శాంపిల్స్ ఇస్తున్నాము, ఇన్ని ఇస్తున్నాము, ప్లీజ్ అవి మీరేంటండి ఒకే బాక్స్ ఇస్తున్నారు మాకు. మేము ఒరిజినల్ రిసర్చర్స్, బెస్ట్ శాంపిల్ బాక్స్ మీకు మేము తయారు చేసి ఇచ్చాము. 100 పనుల్లో మేము దీంట్లో యూస్ చేస్తున్నాం అన్న విషయం లేదు. ఇప్పుడు మనం మీ రూమ్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కడుంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కడుంది అని చెప్పమన్నారు. సో నేనేం చేస్తానంటే పాజిటివ్ ఎనర్జీ శాంపిల్స్ తీసుకున్నాను, దీంట్లో పెడతాను. అది ఇంపార్టెంట్. స్కానర్కి శాంపిల్ ఏం పెట్టారో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేశాను. ఓకే, ఈ లైట్స్ వెలుగుతున్నాయి. దేనికి యూజ్ చేస్తే మేము లైట్స్ అవి?
ఇవి లైట్స్ బ్యాటరీ సప్లై ఇస్తానండి. శాంపిల్కి బ్యాటరీ సప్లై ఇచ్చాం మనం. అచ్చా. ఓకే, దీన్ని చార్జ్ చేసాం. ఇదే చెప్తుంది అది. ఓకే ఓకే, సో మనం ఏం చేసాం, ఏం లేదు, ఉట్టి ఇది ఫ్రీ మూమెంట్ ఇచ్చే ఇది. Okay. దీన్ని మనం రెసిస్టెన్స్ ఇవ్వకుండా పట్టుకోవాలంతే, అదే తిరిగి చెప్తుంది మీకు. ఓకే. ఇప్పుడు నేను ఇట్లా పట్టుకున్నాను అనుకో, సో అక్కడి నుంచి ఆ ఏరియా వరకు పాజిటివ్ ఉందండి, ఇటు ఏరియా అంతా. అంతే. ఓకే. ఈ రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పాజిటివ్ ఉంది. ఓకే. సో నేను అక్కడికి వెళ్ళే కొలది అది చూపిస్తుంది ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఎంత పాజిటివ్ ఉంది అని. ఓకే, ఓకే. నేను నడిచి అక్కడ వరకు వెళ్ళాలి. ఓకే. అదే ఈ రూమ్ లో నెగటివిటీ ఎక్కడుందో చూస్తే మనం ఇక్కడ కూర్చునే చెప్పొచ్చు. ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను దీంట్లో నెగటివ్ ఎనర్జీ పెట్టాను. అంటే యూజువల్లీ మనము ఏం స్కాన్ చేస్తున్నాం, మళ్ళీ నేను ఆన్ చేశాను. ఆన్ చేసి సింపుల్గా నేను పట్టుకుంటాను. సో ఇది మన వెనకాల చూపిస్తుంది. ఓకే. అంటే నేను దీంతో తిరగాలన్నమాట. అదే ఎగ్జాక్ట్లీ అర్థమైంది. ఇది ఎంత చూడండి, ఉంది? ఇటు కూడా దీని వెనకాల నెగటివిటీ ఉంది. ఓకే. ఎంత ఉంది, ఎంత పెద్ద ఆరా దాంది. అచ్చా. ఆ ఆరా మేమిద్దరం కూడా దాంట్లో కూర్చున్నామా అన్న విషయం కూడా చెప్పగలదు. అచ్చా అచ్చా. సో అది మనం ఆ పాయింట్ ఐడెంటిఫై చేయాలి ఎక్కడైతే Okay. నెగటివిటీ ఉందో. ఓకే. అంటే ఇవి మనం యూజ్ చేసి మనం చెప్పగలుగుతాం అన్నమాట. డెఫినెట్గా ఓకే. చెప్పగలరండి. కానీ ఒక ఇంట్లో ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లో ఒక్కొక్క రూమ్లో అంటే చిన్నదే అనుకుంటాం మనం, ఒక ప్రాబ్లం ఏమవుతుంది ఆ రూమ్లో మనం వాడం కదా, ఒక స్టోర్ రూమ్ లాగా పెట్టుకున్నామని కూడా అనుకుంటుంటా. అది కూడా మన లైఫ్లో ఎఫెక్ట్ పడుతుందా మ్యామ్? డెఫినెట్లీ అండి. ఈ డైరెక్షన్స్ ఉన్నాయి చూసారా, ఓకే. ఫస్ట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, తర్వాత నార్త్ ఈస్ట్, ఈశాన్యం, ఆగ్నేయం, అలాగా వాయువ్యం అండ్ మన నైరుతి. సో ఇవి ఎందుకు కరెక్ట్గా చెప్పారు అట్లాగా? ఆ డైరెక్షన్స్లో ఉందనుకో మీ స్టోర్ రూము, ఆ ఎనర్జీ తత్వం తగ్గిపోతుంది కదా. ఒకవేళ సౌత్ వెస్ట్లో ఉందనుకోండి, నైరుతిలో, అంటే భూమి తత్వం మీ ఇంట్లో తగ్గించేస్తుంది. ఒక టాయిలెట్ ఉందనుకో, అక్కడ భూమి తత్వం అంటే ఏంటి, మీ ఫిజికల్ బాడీ మీద యాక్ట్ చేస్తుంది. మీ అన్నమయ కోశంలో మీకు ప్రాబ్లం వస్తుంది, హెల్త్ వైజ్ ఆర్ మీ రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తుంది. మీ స్టెబిలిటీలో అంటే మీ వర్క్, మీకు ఆ ఎనర్జీ మీకు దొరకట్లేదు. మీరు 100% ఎనర్జీతో ఉండాలా. ఆ స్టోర్ రూమ్ ఏం చేస్తుంది, వైబ్రేషన్ లెవెల్ తగ్గిపోతుంది దాంది. ఎందుకంటే యూసేజ్లో ఉండాలా ఐటమ్స్. ఎప్పుడు ఇదివరకు చూసారా, మన తాతలకి మన అమ్మమ్మలకి ఈ విషయం తెలుసు. బట్టలు అవి తీసి గాలికి వేసేవారు, మధ్య మధ్యలో పరుపులు తీసి ఎండకేసేవారు. ఎందుకు? దాని వైబ్రేషన్ లెవెల్ మళ్ళీ తీసుకొస్తాను. లేకపోతే అట్లాగే స్టోర్డ్ చేసి పెట్టేసామనుకోండి, దాని వైబ్రేషన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతే అదేం చేస్తుంది, చుట్టుపక్కల నుంచి పాజిటివ్ ఎనర్జీ లాగుతూ మొదలు పెడుతుంది. అందుకునే దీపావళి టైము, ఆ టైం ఏమంటారంటే ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఎందుకు అంటే క్లటర్ ఉండకూడదు మన ఇంట్లో. సో ఇవన్నీ ఊరికనే చెప్పలేదు, మనం అవి ఫాలో అయితే ఈరోజు చాలా హెల్దీగా, చాలా యాక్టివ్గా లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇది ఇట్లా చెప్తుందండి. ఓకే మేడం, ఈ ఒక అబ్బాయి ఉన్నాడు మా దగ్గర, అబ్బాయికి ఒక్కసారి చెక్ చేయండి. డెఫినెట్లీ. సో ఇప్పుడు ఈ ఎవరైనా వచ్చిన వెంటనే మనం ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా క్యారీ చేస్తున్నారా చూస్తాం. ఎందుకు అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఆయన పాజిటివ్ ఎనర్జీని ఫస్ట్ లో చేసేస్తుంది. సో యాక్చువల్ ఎనర్జీస్ మనకు కనపడవు కాబట్టి ఫస్ట్ మనం ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నాయా అని టెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేను పెట్టుకున్న శాంపిల్ దీంట్లో నెగిటివ్ ఎనర్జీ -IR అంటాము, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏమన్నా వస్తుందా, ఈ బాడీ వైబ్రేషన్లో ఏమన్నా ఆ కంపనం ఉందా అన్న విషయం మనం చూస్తాం. ఇప్పుడు ఓకే, 80% వైబ్రేషన్ నెగిటివ్ వస్తుంది బాబు దాంట్లోంచి. అంటే దీని ఆరా ఒకవేళ మనం చూసుకుంటే అంతవరకు డిస్టెన్స్లో ఆయన ఆరాలో ఇంత డిస్టెన్స్ మైనస్ వైబ్రేషన్ ఉంది. ఓకే. సో ఈ ఆరాలో అంత వైబ్రేషన్ నెగిటివ్ ఉంది. అదేం చేస్తుంది, తనకి ఇప్పుడు చిన్న వయసు కాబట్టి అంత తెలియకపోవచ్చు, బికాజ్ ఆల్రెడీ వాళ్ళ బాడీస్, వాళ్ళ చక్రాస్ మంచి ఎనర్జీని, కానీ నిద్ర లేకపోతాము, లేకపోతే వీక్నెస్ త్వరగా అనిపిస్తాము, లేకపోతే టైర్డ్నెస్ త్వరగా అనిపిస్తాం కొంచెం పని చేసిన వెంటనే, ఈ లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఇచ్చే దానికి ఇవి అంటే సహకరిస్తాయి ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే. సో మనము ఫస్ట్ చూద్దాము నెగిటివ్ ఎనర్జీ ఏది ఎమిట్ చేస్తుంది. యూజువలీ మెటల్స్, లెదర్స్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, అవి బాడీలోంచి నెగిటివ్ ఎనర్జీస్
సో ఈ బాబు ఏమన్నా అటువంటి క్యారీ చేస్తున్నాడా ఫస్ట్ మనం అవి చూద్దాము. అవి చూసి ఫస్ట్ తీసేసి అప్పుడు పాజిటివిటీ ఎంత ఉందో చూద్దాము. కానీ ఈ నెగటివిటీ ఉన్నంత లోపల పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో కూడా చూద్దాము. తర్వాత రెండు కంపేర్ చేసి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను నెగటివిటీ ఉందని చెప్తున్నాను కదా, సో పాజిటివ్ ఎంత ఉందండి బాబుది చూడండి, జస్ట్ 30% పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆ నెగటివిటీ తీసిన తర్వాత పాజిటివిటీ ఏమైందో చూద్దాం. సో ఆ నెగటివ్ ఐటమ్ ఏముందో మనం చెక్ చేద్దాం. నానా వాచ్ ది. ఇప్పుడు నేను ఈ వాచ్ తీపిచ్చానండి, పక్కకు పెడతాను. వాచ్ తీసిన తర్వాత నెగటివ్ ఎనర్జీ ఎంత ఉందో చూద్దాం. తగ్గింది. ఓకే, అంటే ఆ వాచ్లో నెగటివిటీ ఉంది. ఆ బాబుది ఎనర్జీ సక్ చేస్తుంది, ఈ చేతి ఎనర్జీని తగ్గిస్తూ ఉంటుంది నెమ్మదిగా. తర్వాత ఇక్కడ ఎక్కడ వరకు వాచ్ వెళ్తుందో ఆ ఏరియా అన్ని చోట్ల నుంచి ఎనర్జీ లాగుతుంది, అది తీసేస్తుంది. నెక్స్ట్ నాన్న ఇది వేసుకున్నావు చూడు, ఇది ఎర్రగా ఎల్లోగా ఉన్నన్ని రోజులే వేసుకోవాలి. ఎందుకంటే అది నిన్ను ప్రొటెక్షన్ కోసం కట్టింది. ఇది ఎరుపు ఎల్లో థ్రెడ్ ఉంటుంది కదా, మనం మర్చిపోయి ఇది ఎన్ని సంవత్సరాలు అలా పెట్టేసుకుంటాం. అయితే ఇదేం చేస్తుంది, దీని పాజిటివిటీ నీకు ఇచ్చేసిన తర్వాత ఇది నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి ఇది తెలుపు వచ్చేసే వరకు ఉంచుకోకూడదు. 11 రోజులు 9 రోజులు అట్లా తర్వాత తీసేసి చెట్టుకేసేయాలి. తీసేనన్నది బలం బాగానే ఉంది, కింద అది దాని పని అయిపోతుంది. ఉతికి ఎన్ని సంవత్సరాలు అటు పెట్టినా దూరం పడేసి. ఓకే, ఇప్పుడు నెగటివిటీ ఎంత ఉంది, ఇంకా ఏదో ఉంది. ఓకే, ఏముందన్నా నీ దగ్గర బెల్టులు, సెల్ ఫోన్. ఓకే, సెల్ ఫోన్ తీసి అక్కడ పెట్టేసి. ఓకే, సో ఇప్పుడు మొత్తం బాబుకి 1 మీటర్ ఆరా అంటే ఫుల్ రేడియస్ మాట, అంటే అంత సర్కిల్ నెగటివ్ ఉన్నది దీంట్లో. అంటే మ్యాక్సిమం వాచ్లో ఉందండి. వాచ్ తర్వాత ఇదొక చిన్నది థ్రెడ్ కట్టింది తీసేసాం మనం. తర్వాత మనము ఇప్పుడు తీసింది సెల్ ఫోన్, అంటే సెల్ ఫోన్లో కూడా కొంచెం 20% నెగటివిటీ ఉంది. సో ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఏమైందో చూద్దామా. ఓకే, ఇప్పుడు మనం పాజిటివిటీ చూస్తున్నాము. చూడండి, ఇందాక 20% ఉన్నది ఆల్మోస్ట్ ఇప్పుడు పెరిగి నియర్లీ 70% అయ్యింది. అయినా 30% తక్కువ ఉంది. అది ఎందుకు అది ఉన్నది నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తాం మేము. అది ఏమన్నా హెల్త్ ఇష్యూ వల్ల అవుతుందా, లేకపోతే వాస్తుతరంగా అవుతుందా, లేకపోతే అస్ట్రాలజికల్ పరంగా ఆ ఎనర్జీ ఆ బాబుకు దొరకట్లేదా అని ఆ మైనస్ ఉన్న ఎనర్జీని బాబు చేతిలో ఇచ్చిన వెంటనే ఆయన ఆరా ఫుల్ షూటప్ అవుతుంది. సో అప్పుడు తన హెల్దీ ఫీల్ అవుతాడు, ఇంకా యాక్టివ్ ఇంకా ఫీల్ అవుతాడు. సో అది అట్లా చేస్తామన్నమాట యూజువల్లీ స్టెప్ బై స్టెప్. ఇలా మీరు చెక్ చేసి ఫస్ట్ ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ నెగటివిటీస్ ఎలిమినేట్ చేసేస్తాము. దెన్ వాస్తు ప్రకారంగా ఏమన్నా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాడా, జియోపతిక్ రిసీవ్ చేసుకుంటున్నాడా ఏమన్నా అది చూస్తాము. ఒకవేళ ఆ జియోపతిక్ స్ట్రెస్ మీద పడుకుంటే అది దాన్ని న్యూట్రలైజ్ చేసిన వెంటనే ఎనర్జీ వచ్చేస్తుంది బాబుకి. అట్లాగే స్విచ్ బోర్డ్స్ ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద స్విచ్ బోర్డ్స్, మనం తల కూడా అక్కడ పెట్టుకుని పడుకుంటాం. దానికి 1 మీటర్ ఆరా నెగటివ్ ఉంటుంది. అందుకని నిద్ర పట్టదు కొంతమందికి, ఎందుకంటే కంటిన్యూస్గా ఆ ఎనర్జీ మీ మైండ్ని అటాక్ చేస్తుంది. సో అందుకనే స్విచ్ బోర్డ్స్ దగ్గర కూడా మనము తల పెట్టుకుని, ఎస్పెషల్లీ ఏసీ స్విచ్చెస్ అవి ఉంటాయి, రిమోట్స్, సెల్ ఫోన్స్ తల కింద పెట్టుకుని పడుకుంటాం. దీనివల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది, నిద్ర పూర్తిగా ఫుల్ఫిల్గా అనిపించదు, పొద్దున్న ఫ్రెష్గా లెగలరు. సో ఇట్లాగా ఒక్కొక్కటి ఎలిమినేట్ చూసుకుంటూ తన హెల్త్ కూడా మనం స్కాన్ చేసుకుంటూ చెప్తాం అన్నమాట. ఓకే, ఈ ఆర్గన్ కొన్ని రోజుల్లో ప్రాబ్లం అవ్వబోతుంది. ఓకే, 6 months, అనదర్ 10 months, తర్వాత 1 yearలో ఈ ప్రాబ్లం రాబోతుంది అని కూడా చెప్తాను. అంటే ఈ రకంగా మీరు టెస్ట్ చేసి అంత నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీని మీరు ఇస్తుంటారు. ఓకే, మీ బాడీ మీదే మనం మీ ఇల్లు స్టేట్ ఎలా ఉందో కూడా చెప్పగలం. ఇక్కడ మీరు, ఎందుకంటే మీరు పంచ మహాభూతాలతో తయారయ్యారు, నేను అంతే కదా, అండపిండ బ్రహ్మాండంలో ఇది ఉంది. సో మిమ్మల్ని ఇక్కడ కూర్చుని టెస్ట్ చేసి మీ ఇంటి పరిస్థితి ఎట్లా ఉందో కూడా మనం చెప్పగలం. ఫలానా
డైరెక్షన్లో మీకు ఇంట్లో ఈ ప్రాబ్లం ఉండండి, టాయిలెట్ ఉండొచ్చు, అది ఉండొచ్చు, కాబట్టి మీకు ఈ ఎనర్జీ దొరకట్లేదు. Oh. ఎందుకంటే మీరు ఎనర్జీ బాడీ కదా, Yes, yes. ఇది ఎనర్జీ స్కాన్ చేస్తుంది కాబట్టి కరెక్ట్గా యాక్యురేట్లీ చెప్పచ్చు. ఓకే, నైస్ మేడం అండ్ నైస్ సార్. చాలా ఎక్స్పెరిమెంటల్గా కూడా చూపెట్టడం జరిగింది. అండ్ దీన్ని నమ్మితే లైఫ్ మంచిగా ప్రొలాంగ్, మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. ఇక నమ్మని వాళ్ళకి మనం ఏం చేయలేము. అండ్ చాలా హ్యాపీగా ఉంది సార్ సైంటిస్ట్కి ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళ డాటర్ని నేను మాట్లాడిపోయడం అండ్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అంటే లైఫ్లో మనం మంచిగా వెళ్ళాలంటే కొన్ని చాలా జరుగుతుంటాయి, అవి నమ్మేసి మనం దాన్ని తొలగించుకుంటే హ్యాపీగా ఉంటాం. అంతే కదా మేడం? నమ్మకం కన్నా సైన్స్ అండి. టు నోయింగ్ ఇస్ ఇంపార్టెంట్, అదే అదే. అది లెర్నింగ్ ఇస్ ఇంపార్టెంట్. నమ్మకం అంటే ఈ రోజు నమ్మకం ఉంటుంది, రేపు నమ్మకం ఉండకపోవచ్చు, కానీ అది సైన్స్ అని లాజికల్గా మనం అర్థం చేసుకుంటే అది ఎప్పుడూ ఒక పర్మనెంట్గా మనకి మైండ్లో ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.